తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరులో పెద్ద ఎత్తున పోస్టర్లతో హోరెత్తించడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యువత, బీజేపీ కార్యకర్తలు ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో భేటీ కానున్నారు అన్నామలై. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కానీ ఆయనకు ఇంతవరకు బీజేపీలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఈ పరిణామాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం దూరంగా ఉన్న అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. మా నాయకుడా ముందుండి నడిపించు అనే నినాదంతో కోయంబత్తూర్ మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లు అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటుగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు మా నాయక ముందుకొచ్చి నాయకత్వం వహించండి, రా నాయకత్వం వహించు అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారితీసింది. తమిళనాడులో ప్రస్తుతం ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్నామలై కొత్త పార్టీతో వస్తే రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పార్టీపై వస్తున్న వార్తల మధ్య అన్నామలై వర్గం నుంచి స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కీలక సంకేతాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం అన్నామలై కొత్త పార్టీ అంశాన్ని ఖండిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రూమర్లు చాలానే వచ్చాయంటున్నారు. మొత్తం మీద అన్నామలై కొత్త పార్టీ సృష్టిస్తారా, లేక ఇవన్నీ కేవలం రాజకీయ ఊహాగానాలేనా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై పేరు మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.